హాయ్ ఫ్రెండ్స్, విరిగిన పాలతో పాలకోవా అయితే ట్రై చేశాను లాస్ట్ టైం. దానికి చాలా మంది అయితే కమెంట్ చేశారు, అందరూ షుగర్ వేసి ట్రై చేయండి అనేసి. సో నేనైతే ఒకసారి అయితే చక్కెర వేసి ట్రై చేద్దామని ట్రై చేశాను అనమాట. మార్నింగ్ పాలు అయితే మొత్తం ఇలా విరిగిపోయాయి. మొత్తం పాలు విరిగిపోయిన తర్వాత అయితే మొత్తము స్ట్రెయిన్ అయితే చేయాలి. వాటర్ కి వాటర్ సపరేట్, పన్నీర్ కి పన్నీర్ సపరేట్ చేయాలి. అలా సపరేట్ చేసిన తర్వాత అయితే ఒకసారి అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ పన్నీర్ ని చేసిన పన్నీర్ ని పక్కన పెట్టేసి ఒక కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బాగా హీట్ అయిన తర్వాత మనం అయితే ఇందాక సపరేట్ చేసిన పన్నీర్ ని ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసేటప్పుడు అయితే పన్నీర్ లో నుంచి ఇంకా వాటర్ అన్ని వచ్చేస్తాయి. అలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పన్నీర్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. లాస్ట్ లో అయితే మనం కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుని దింపేసుకుంటే మన టేస్టీ పాలకోవా అయితే రెడీ అయిపోతుంది. సర్వింగ్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.